యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు పాట ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. నేను ఈ సమయంలో మీ దాసుకున్నటువంటి నేను వాక్యం చెప్తుండగా నన్ను మీ ఆత్మ చేత నింపండి, అభిషేకించండి, బలపరచండి. మీ పౌరుగా వాడుకోండి, మీరు మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చింపు చేసుకుంటూ ఘనత మహిమ ప్రభావానికి ఆరోగ్యం యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యం భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన చెప్తూ ఉన్నటువంటి మాటలు ఏంటంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఏంటంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములో ఎదుగుదము. ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రేమ, మొదటిది ప్రేమ. ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే ఆయన మన కొరకు సిలువలో ప్రాణము ఆయన పెట్టాడు. పిల్లలు, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక ప్రేమ ఇంటిదని తెలుసుకున్నాం, లేకపోతే ఎరిగి ఉన్నాం. సరే, కనుక ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక ప్రేమ ఏంటిదని మనం తెలుసుకొచ్చున్నాం. కాబట్టి ప్రేమ అనేటువంటిది యేసు ప్రభు మన ఎడలైనా చూపించాడు. అంటాడు 20లో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని అన్నాడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. లోకములు ఎవరు ఉన్నారు? ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు కదండి. అందము కలిగిన వాళ్ళు ఉన్నారు, అందవిహీనులు ఉన్నారు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకరకాలైనటువంటి మనుషులు ఉన్నప్పటికీ కూడా అందరినీ ఆయన ప్రేమించాడు. అది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. చూసారా? దేవుడు అందరిని ప్రేమించాడు కదండి. ఒక వ్యక్తి ఒకరిని ప్రేమించాలంటే బాగా పెడతా ఉంటే ప్రేమిస్తారు, డబ్బులు బాగా ఇస్తా ఉంటే ప్రేమిస్తారు కదండి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఆయన ఇచ్చే ప్రేమ. ఆయన ఏమి ఇచ్చాడు మనకు? ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. అది ఆయన ప్రేమ. కాబట్టి ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయినా కూడా పాపులను కూడా ఆయన ప్రేమించాడు, దొంగలను కూడా ప్రేమించాడు, మోసగాళ్ళను ప్రేమించాడు, నరహంతకులను ప్రేమించాడు, అందరిని ప్రేమించాడు. అందరి కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. అది ప్రేమ ఎంతో గొప్పది పిల్లారా. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు అలాంటి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించాడంట ఆయన. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడిన. చాలు. ఏంటంట? దేవుని ప్రేమ మన హృదయంలో ఏం చేశాడంట? ఆయన కుమ్మరించాడు. అర్థమైందా? దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ఆయన కుమ్మరించాడు. ఇప్పుడు ఎక్కడుంది ఆ ప్రేమ? ఎక్కడుంది? మన హృదయాల్లో ఉంది.
ప్రేమ ఎక్కడుందండి? మన హృదయాల్లో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎవరైనా కష్టాల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేటప్పుడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉండేటప్పుడు ఏం చేయాలా? ప్రేమించాలంటే ఏం చేయాలి? నేను ప్రేమిస్తున్నా, నాకు తగ్గిపోద్దులు అంటే పోదా? ఏం చేయాలి? సహాయం చేయాలి. ఇదిగో ఈ 1000 రూపాయలు పెట్టుకో, ఇదిగో ఈ 500 పెట్టుకో, మందులు తెచ్చుకో. ప్రేమ కదండి, అది ప్రేమ. ఇవ్వడము ప్రేమ. కాబట్టి ప్రేమను ఏం పెట్టారా? ఆయన ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడెను. బైబిల్లో మనం గమనిస్తే లోకస్వార్త 10వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పబడ్డాయి. యెరూషలేము నుండి యెరికోకు బయలుదేరుతున్నాడు ఒక ఆయన. యెరూషలేము నుండి యెరికోకు ఒక ఆయన బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే మార్గంలో చూడండి, లోకస్వార్త 10వ అధ్యాయం 30 వచనం నుండి చదివితే అక్కడ మనకు కనిపిస్తాయి. 37 వచనం దాకా. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడంట. ఆ మార్గంలో ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రావును వెళ్ళనండి తటస్థించాడు. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయి. అలాగనే లేవీయులు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడిన చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట పూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారములు ఆ పూట పూళ్ళ వాని ఇతనిని పరామర్శించు. నీవింకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతనితో చెప్పాను. చూసారా, ఇది ప్రేమ. ఏమండి, ప్రేమ అంటే ఏంటి? అది యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. దాంట్లో ఏం చేశాడు? ఒంటరిగా వెళ్తున్నాడు. ఒంటరిగా వెళ్ళినప్పుడు దొంగలు ఏం చేశారు? అతని మీద పడి అతను కొట్టి అతని దగ్గర ఉండేదంతా దోచుకొని ఆయన గాయపరిచి ప్రాణాపాయ పరిస్థితిలో ఉండేటప్పుడు వెళ్ళిపోయారు. ఆ దారిలో ఎవరు పోయారు? మొదట ఒక యాజకుడు పోయాడు. ఆ యాజకుడు చూశాడు, కింద నుంచి పైదాకా చూస్తే మూలగుతా ఉన్నాడు. ఏం జరిగింది? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. కింద నుంచి పైదాకా చూశాడంటే యాజకుడు. మనకెందుకు వచ్చిన బాధను వెళ్ళిపోయాడు. రెండో ఆయన చూశాడు. ఎవరైనా? లేవీయుడు కింద నుంచి పైదాకా చూశాడు. తీసి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు ఆయన కూడా. మనకెందుకు వచ్చిన బాధలు ఊరెట్టకపోతే కదా. చాలా మంది పిలుస్తున్నా కూడా పలకరు. ఏమంటే ఈ ఎట్టకపోతే మనకెందుకు అనుకుంటా ఉంటారు. ఈ లేవీయుడు ఏం చేసి కింద నుంచి పైదాకా చూసి మనకెందుకు అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆ మార్గంలో ఒక సమరయుడు పోతా ఉంటే అప్పుడు ఈయన ఏమనుకున్నాడు? ప్రాణాపాయ పరిస్థితిలో ఉండే ఈయనన్నా నన్ను పరామర్శిస్తాడు, నన్ను లేవనెత్తాడు, నా గాయాలు కట్టాడు అని చెప్పి అనుకుంటున్నాడు. మళ్ళా రెండో మనసు ఏం చెప్తుంది? ఈయన కూడా ఏం చేస్తాడులే, ఇద్దరు క్లియర్ కదా, ఈయన కూడా ఏం చేస్తాడు అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ సమరుడు ఏం చేశాడు? దగ్గరకు వచ్చి అతను పరామర్శించాడు. ఆయనకు ఏం చేశాడంట? 33. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడిన చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములకు కట్టి తన వాహనం మీద ఎక్కించి పోన వాడిని తీసుకెళ్ళాడు. చూసారంటే అంటే ఆయన
ఆ దారిని పోయి ఆయన పోకుండా ఏం చేశాడు? ఆ పడిపోయి ప్రాణాపాయ పరిస్థితిలో ఉండేటువంటి వ్యక్తిని పరామర్శించి అతని మీద నూనె పోసి ద్రాక్షరసం పోసి ఆయన గాయాలు కట్టి పరామర్శించి చూసారా, ఆ గాడిద మీద వాహనం మీద ఎక్కించుకొని పూట వానింటికి తీసుకెళ్ళి 2 దేనారాలు వచ్చాయా, నేను పరామర్శించా, ఈయనకేం కావాలని పెట్టండి అని చెప్పి ఆయన ఎంత ప్రేమ చూపించాడు. అది ప్రేమ అంటే ఏంటంటే, ప్రేమ అంటే ఏది? బాధల్లో ఉండేవాళ్ళు, కష్టాల్లో ఉండేవాళ్ళు, అనారోగ్య పరిస్థితిలో ఉండేవాళ్ళు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉండేవాడిని అది చూసి కనికరించి ప్రేమ చూపి జాలిపడి వాడికి చేతనైన సహాయం చేయడమే ప్రేమ. అది కాబట్టి దేవుని ప్రేమ మన హృదయములలో, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడినో. కాబట్టి అలాంటి ప్రేమ మనం కూడా ఏం చేయాలా? కలిగి ఉండాలి. ఏమండి? అలాంటి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. పౌలు అంటాడు కొరింథీ 13లో, చూసారా, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటాడు. ప్రేమ లేకపోతే వ్యర్థుడను. ఏమండి? కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. కాబట్టి దేవుని బిడ్డలంటే ఏం చేయాలండి? ఏం చేయాలా? ప్రేమ చూపించాలి. నువ్వు ప్రేమ చూపిస్తే నీ చుట్టూ అందరూ ఏం చేస్తారండి? అక్క చాలా మంచిదండి, అన్న చాలా మంచోడండి, అనారోగ్య పరిస్థితులలో, ఆర్థిక ఇబ్బందుల్లో వాళ్ళని ఎంతో ఆదుకున్నారండి. కరోనా టైంలో మమ్మల్ని పట్టించుకోకపోయినా అన్నోళ్ళు వచ్చారు, అక్కోళ్ళు వచ్చారండి, మాకు బియ్యం ఇచ్చారు, పప్పులు ఇచ్చారు, ధాన్యం, మరి ఆ చింతపండు, ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా ఇచ్చారండి. ఆ మూటలు కట్టి కదా, ఖర్చుకు కూడా డబ్బులు కూడా ఇచ్చారండి. చెప్పుకుంటారు, 10 మందికి చెప్పుకుంటారు కదండి. అది ప్రేమ. నువ్వు కొడతాను, నేను తిడతాను, నేను నరికేస్తాను, నేను పొడి చేస్తాను, నిన్ను అటు చేస్తాను, ఇటు చేస్తానంటే ఊరు రాదు. నీకు అది వస్తారా? ఎవరి దగ్గరకు వస్తారు? పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. అది కాబట్టి ప్రేమని దేని పెట్టారా? యేసు ప్రభు ఆయన చూపించిన ప్రేమ, ఆ ప్రేమను బట్టి ఎలాంటి వాళ్ళైనా ఆయన దగ్గరకు వస్తున్నారు. అది ఒక కులం లేదు, ఒక భేదాభిప్రాయాలు ఎలాంటివి లేవు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి, అందరిని ప్రేమిస్తాడు కాబట్టి అందరినీ ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు కదండి. ఆయన చేతుల్లో చెల్లగొట్టారు, ఆయన కాళ్ళలో చెల్లగొట్టారు, మళ్ళ కిరీటం పెట్టారు, బల్లుతో పొడిచారు. ఏమన్నా అన్నాడు ఆయన? ఏమన్నాడా? మీరు నన్ను పొడిచారు కాబట్టి మీ అంత చూస్తా అన్నాడా? లేదు. ఏమన్నాడు? తండ్రి, మీరేం చేయించున్నారో వీరి ఎదురు కనుక వీరిని క్షమించండి. అది దేవుని బిడ్డలకు క్షమించే గుణం ఉండాలండి. ఏముండాలి? దేవుని బిడ్డలకు క్షమించే గుణం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. అది దేవుని ప్రేమ. అర్థమవుతుందా? కాబట్టి ప్రేమ దేవుని బిడ్డరా, మొట్టమొదటిగా మనం ఏం చూసుకున్నామంటే ప్రేమ. రెండవది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వల్ల ఉండుటకు మనం అనే విషయంలో ఎదుగుదము. అది రెండవది ఏంటంటే సత్యము. రెండవది ఏంటో సత్యము. చూడండి, సత్యాన్ని గురించిన కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఏమండి? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, ఏమంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకంలో తండ్రి దగ్గరకు రాడు. కాబట్టి సత్యం అంటే ఆయనే, సత్యం అంటే ఆయనే. సరే, ఇక్కడ మనం గమనిస్తే సత్యాన్ని గురించిన కొన్ని లేఖన భాగాలు మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము మరి యోహాను సువార్త 8వ అధ్యాయము
18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయము 37 చదవండి. 7. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవు అన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినున నేను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగుగా యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటని ఆయన సత్యం ఏందో తెలియదా పిలాతుకి? ఆయన ఒక అధికారి. సత్యం అంటే తెలియదు ఆయనకి. ఏమండి సత్యం అంటే ఏందో తెలియదా? మరలా అడుగుతున్నాడు కావాలని ఆయన. సత్యం అంటే ఏంటయ్యా? సరే అబద్ధం అంటే ఏంటో తెలుసా? అది తెలుసు. సత్యం అంటే తెలియదు ఆయనకి, కావాలని అడుగుతున్నాడు సత్యం అంటే ఏమిటి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ఎలిమెంటరీ స్కూల్లో కూడా అక్కడ చెప్తారు ఎల్లప్పుడూ సత్యమునే పలకవలెను, అబద్ధము ఆడరాదు, దొంగతనము చేయరాదు, నిన్ను వాళ్ళు నీ పొరుగుని ప్రేమించాలి, నీ పక్కనోడి పెన్సిల్ దొంగిలించకూడదు. చూసారండి ఇట్లా చెప్తారు. సత్యం అనగా ఏంటో తెలీదా? ఇలాగా యేసుప్రభు చెప్తాడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి దేవుని యొక్క వాక్యములు ఇంకో మాట మనం గమనిస్తాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాస్యమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని చెప్పుచున్నామని ఆయనతో అనేది. సత్యము మిమ్మల్ని ఏం చేస్తున్నట్టండి? స్వతంత్రులుగా చేయను, స్వతంత్రులుగా చేస్తున్నాం. స్వతంత్రులు అంటే ఏంటండి? స్వతంత్రులు అంటే ఏంటి? స్వతంత్రులుగా చేయనంటే ఏంటి? స్వేచ్ఛ. ఏ భయం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తల దించాల్సిన అవసరం లేదు. అవునా? కనుక సత్యము, నీవు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే నీవు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటే ఎవడైనా దొంగతనాలు చేశాడు అనుకోండి, పోలీసు వారు ఆ మార్గంలో పోతుంటే ఏం చేస్తాడు? ఏమంటే సాటుకి వెళ్ళిపోతాడు. అంటే స్వతంత్రత లేదు. చట్టం ఏం చెప్తుంది? దొంగతనం చేయకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు చట్టం చెప్తుంది. బైబిల్ గ్రంథం కూడా చెప్పేది అదే. కనుక ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు స్వాతంత్రం లేదు, స్వతంత్రత లేదు. ఏమంటే ఫుల్లుగా తాగేసి నడు రోడ్లో అరుస్తూ బూతులు మాట్లాడుతూ వాళ్ళని గడతా వీళ్ళ కొడతా ఉన్నాడు అనుకోండి, వ్యాన్లో సిఐ తిరిగాడు అనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ కంట్రోల్ అయిపోతాడు ఏమి ఎరగినట్టుగా. స్టడీ ఏమంటే ఎందుకు? అంతకుముందు ఎలాగున్నాడు, ఇప్పుడు ఎలాగున్నాడు? ఏమంటే అది తప్పు చేసేవాడు భయపడతాడు, తప్పు చేయని వాడు స్వతంత్రుడిగా ధైర్యంగా నిలబడతాడు. అది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు అంటున్నాడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. కాబట్టి సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, సత్యమే మాట్లాడాలి, సత్యాన్ని మనము ప్రకటించాలి. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము మరి 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను,
మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఏమంటున్నాడు 7వ వచనంలో? అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను. ఎవరు చెప్పేది? యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. నేను మీతో అబద్ధం చెప్పడం లేదు, నేను సత్యమే చెప్తున్నాను, మీతో అబద్ధం చెప్పడం లేదు. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను మీ దగ్గరకు పంపిస్తాను నేను అని ఆయన చెప్పడము జరిగింది. పిల్లల తర్వాత మన గమనిస్తే 13వ వచనం చూడండి. 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచే. ఏమంట? సత్యస్వరూపైనటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తారట? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అర్థమవుతుందండి సత్యం అంటే ఏంటో? నీవు సత్యమే నీవు మాట్లాడాలి. నువ్వు అసత్యం మాటలు మాట్లాడకూడదు, అసత్యం మాటలు చెప్పకూడదు. సత్యమే చెప్పాలి. అవునంటే అవునని చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి. నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకో. నువ్వు సత్య సంబంధులు. మనం ఎవరంటే మనము సత్య సంబంధులం. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించిన ఆయన తనంతట ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయండి. బైబిలే సత్యం. కాబట్టి సత్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు మనము స్వతంత్రులుగా నడుచుకుంటాం. అంటే ఎవరి దగ్గర మీరు ఏదైనా డబ్బులు తీసుకున్నారనుకోండి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు మళ్ళా ఇస్తారని డేట్ కూడా చెప్పేశారు. అలాంటి రోజు తప్పకుండా నీకు ఫలాని 15వ తారీఖున ఇచ్చేస్తాను నీకు అన్నారు అనుకోండి. జనవరి 15వ తారీఖున ఇచ్చేస్తాను అనుకోండి. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు దాకా? ఏమండి? 15వ తేదీ డేట్ లెక్క పెట్టుకుంటారు. 13, 14 ఇకేనండి రేపే 15. అన్న ఇచ్చేస్తాడు 15వ తేదీ చెప్పాడు కాబట్టి. ఇప్పుడు తమ్ముడు ఎదురు వస్తున్నాడు, 15వ తేదీ వచ్చేసింది, ఇప్పుడు డబ్బులు ఇయ్యాలా లేదా? మొహం సాటేసుకొని పక్కగా కనపడకుండా వెళ్ళిపోయినాడండి. స్వతంత్రత ఉందా? స్వేచ్ఛగా తిరిగాడా? అది నువ్వు సత్యం చెప్పినప్పుడు ఆ మాట తప్పకూడదు. ప్రాణం పోయినా కూడా తప్పకూడదు. అది మాట అంటే మాటే, ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుందా? కనుక ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీద నిలబడాలి. అర్థమవుతుందా? కనుక ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ సత్యస్వరూపమైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తున్నట? సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపించిన సత్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మన జీవితాలు మనం పరిశీలన చేసుకుంటే మనం సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా? అంటే యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలని కాని మత్సరము వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. అది నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నువ్వు సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడుతున్నావు. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు.
నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే యేసు ప్రభుకి విరుద్ధంగా నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు యేసు ప్రభు బిడ్డనని చెప్తున్నావు, నేను దేవుని బిడ్డనంటున్నావు, మేము మందిరానికి వెళ్తున్నాం అంటున్నాం, మేము ప్రార్థనా పరులం అండి, మేము అటు చేయమంటున్నావు, మేము ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నాం అండి అని చెప్తున్నావు, మా పాస్టర్ గారు పలానా ఆయన అని చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడితే సత్యమునకు విరుద్ధంగా అబద్ధం ఆడుతున్నావు. అది నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అబద్ధానికి జనకుడు ఎవరండి? అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను, అపవాది. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. ఏమండి? 44వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయము 44, 45 వచనాలు. మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చి కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించను? నేను సత్యం చెప్పిన ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఏమండి, సత్యం చెప్పి ఎవరైనా నమ్ముతున్నారు నేటి దినాల్లో? అబద్ధాలు చెప్పి, కళ్ళబొల్ల మాటలు చెప్పి, అట్ట ఇట్ట అని చెప్పేస్తే ఈజీగా నమ్మేస్తున్నారు. నిజం చెప్తే నమ్మటం లేదు, సత్యం చెప్తే నమ్మటం లేదు. ఏమండి, ఆ అబ్బాయి చాలా మంచోడండి, నోట్లో ఏలు పెట్టినా కూడా కొరకడు, బీటెక్ చేశాడు అబ్బాయి, మంచి చదువు చదివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ అబ్బాయికి ఇవ్వచ్చండి, పిల్లని అమ్మాయిని ఇవ్వచ్చు, పెళ్లి చేయవచ్చండి, చాలా మంచోడు. పెళ్లి చేశారు. పెళ్లి అయిపోయిన తర్వాత వాడు మంచోడో చెడ్డాడో అప్పుడు తెలిసింది. ఏమ్మా, ఆ అబ్బాయి చాలా మంచోడు అని చెప్పారే, వాడు తాగుతున్నాడమ్మా, తాగుపోతే ఇచ్చి నా బిడ్డను దారపోసారమ్మా. ఎప్పుడు బాధపడ్డారు? అయిపోయిన తర్వాత. ఏమండి, కొంతమంది ఏం చెప్తారంటే, నువ్వు అబద్ధాలని పెళ్లి చేయాలండి. ఏం చెప్పాలంటే, నువ్వు అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలా? ఎవడు చెప్పాడు? బైబిల్ దానికి ఒప్పుకోదు, యేసుప్రభు ఒప్పుకోడు దానికి. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతానుడు, అపవాది. అబద్ధాలు చెప్పేవాళ్ళు, అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు అబద్ధానికి పిల్లలు. వాళ్ళు అబద్ధానికి జనకుడు, అపవాది పిల్లలు. సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లరా, క్రీలారా. యేసు ప్రభు చెప్పేది ఏంటంట? సత్యం, సత్యం, సత్యం. ఏమండి, గాంధీ మహాత్ముడు ఆ స్వాతంత్రాన్ని ఎలా తెచ్చాడు? ఆయన కూడా యేసు ప్రభు ఫేవరెట్. గాంధీ మహాత్ముడు యేసు ప్రభు అంటే చాలా ప్రేమ ఆయనకి. ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా సత్యం, 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 సత్యం అంటే చచ్చిపోయాడు గాంధీ మహాత్ముడు. పెద్ద ఆయన, ఒంటి మీద చొక్కా కూడా ఉండదండి ఆయనకి. అర్థమవుతుందా? సత్యం, ధర్మం, సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు. సత్యం, సత్యం, సత్యం అంట గాంధీ మహాత్ముడు మరణించాడండి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యానికి భిన్నమైనటువంటిది అబద్ధం. నేటి దినాలు చాలా మంది అబద్ధాలు చెప్పి బతికేస్తున్నారు. మాట కోసే అబద్ధం. అక్క, నీ చీర చాలా బాగుంది అంటే, ఇదే వాళ్ళు ఇచ్చారు. ఎవరిచ్చారు? మా ఇంట్లో మేము వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నాం కదా, వాళ్ళు ఇచ్చారు. పని వాళ్ళు వానర్లు ఇచ్చారు మాకు. ఏ కొనుక్కున్నాను చెప్పు. అబద్ధం ఎందుకు? ఏమండి, అబద్ధం ఎందుకు? ఎవరు చెప్పిస్తున్నాడు? సాతానుడు జ్వరబడి, సత్యం చెప్పాకు, నువ్వు అబద్ధం చెప్పు. దేవుని దేవుళ్ళ
సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. నువ్వు అబద్ధాలు ఆడకు, పెళ్లి చేయమన్నారు. అబద్ధం ఆడి పెళ్లి చేయకూడదండి. అబద్ధాలు ఆడి పెళ్లి చేయకూడదు. ఎందుకు వారి జీవితాలు నిప్పులు పోస్తారు? వాడి జీవితాలు ఎందుకు నిప్పులు పోస్తారు అంటుంటారు చాలా మంది. నా బిడ్డ జీవితంలో నిప్పులు పోసారండి. మంచోడు 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 అని చెప్పారు. తీరా ప్రేమలు దేనికుంటారా? పెళ్లి విషయాల్లో ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డకు మంచి భర్తను దయచేయి. ప్రభువా, నా బిడ్డకు, నా కొడుక్కి మంచి కోడలు, భక్తి పరులాలు, రూతు లాంటి కోడలు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలండి. ఏం చేయాలా? రూతు లాంటి కోడలు నాకు అనుగ్రహించేయాలి. ఏమంటే ఎవరైనా చేస్తున్నారు అట్లా? రూతు లాంటి కోడలు. రూతుని మెచ్చుకున్నాడు బోయసు. ఏమండి, ఎలాంటి వాళ్ళు కావాలి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. అది గుణవతి అయిన భార్య. ఏమంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు, 3 రాళ్ళు తన ఇల్లు ఓడబెరుకులో. 2 ఉన్నారండి భార్య భర్తలు. మేము ఆ ప్రాంతంలో, దూర ప్రాంతంలో సేవ చేసేటప్పుడు వాడు చాలా మంచోళ్ళు. వాళ్ళు లాంటి సమాజంలో భార్య భర్తలు ఎవరు లేరు అనుకుంటామంటే అంత బాగుంటారు. వాళ్ళు బ్రాంతి తెచ్చుకుంటారు, పొద్దులస్తం కష్టానికి పోతారు, పొలం పనులు చేసుకుంటారు, బేదరి పనులు చేసుకుంటారు. అయ్యా ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళిపోతూ ఉంటారండి. వాళ్ళు సంపాదించుకుంటారు. ఇద్దరు ఏం చేస్తారు? వస్తా దారిలో అది టౌన్ కాబట్టి ఒక పెద్ద బాటిల్, బ్రాందీ బాటిల్ తెచ్చుకొని ఏం చేస్తారు తెలుసా? ఇద్దరు ఎదురు మొదలు కూర్చొని గ్లాసులలో పోసుకొని తాగుతూ ఉంటారు. ఒక పొకాడో, కారోసో, మిచ్చిరో ఏమంటే తెచ్చుకుంటారు కదా. తాగుతా చేసుకుంటారు. ఒకసారి ఇద్దరికి పడిపోయింది వ్యవహారం. ఏమంటే భార్య భర్తలకు ఇద్దరికి పడిపోయింది వ్యవహారం. ఇద్దరు తిట్టుకుంటున్నారు, వరుసకొని నిశా చేస్తే ఏమైపోతుంది అంటే, ఏమంటే నిశా ఒక చుక్క ఎక్కువైతే ఏమవుతుంది? నిశా వచ్చి ఏం మాట్లాడదు కూడా తెలియదు. ఏమంటే ఇద్దరు అరుచుకున్నారు, తిట్టుకున్నారు, గొడవలు వేసుకున్నారు. భర్త చేసినట్టు తెలుసా? కోపం మీద కృష్ణాలు తీసేసి క్యాన్లో పోసేసాడు, భార్య మీద పోసేసాడు. అగ్గి పెట్టి ఎత్తుకుని ఆడుతున్నాడు. ఎక్కడ దొరికింది అగ్గి పెట్టి? ఇప్పుడు గీపోతున్నాడు. అది ఎలగల. రెండోసారి గీపోయాడు, ఎలగల. మూడోసారి గీపోయినాడు, పుస్తంటుంది. ఈ లోపల ఈ జంపింట్లో నుంచి ఈయన అగ్గిపెట్టి చేతులు పట్టుకుని వెనకాల పరిగిస్తా ఉన్నాడు. వేసేదానికి అగ్గిపెట్టి గీసేసేదానికి చెరువు దగ్గర పరిగెత్తారు. చెరువులో ఇద్దరు పడిపోయారు. ఏమండి, ఎందుకండి మా పాస్టర్ బాగా తెలుసుకోవాలి. చెరువుల పడతనే నిషా దిగిపోయింది. ఏమంటే గుణవంతురాలు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటాను. ఇదేనా? ఏమంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవాలంటే ఇదేనా? తాగి తన్ననలాడి ఒకరినొకరు తిట్టుకొని, అరుచుకొని, కొట్లాడుకొని, గొడవలు వేసుకొని, ఏమంటే ఊరంతా తిరిగి కృష్ణాలు కంపు కొట్టుకుంటా. ఏమంటే వీళ్ళెవరండి? వీళ్ళు జ్ఞానవంతురాలు. వీళ్ళు 3 రాళ్ళు తన ఇల్లు ఓడబెరుకుదాం. ఆ పక్క తాటాయి కట్ట బరికేసి, ఈ దగ్గర గడ్డి తీసేసి, నాకు ఈ సంవత్సరం, నాకు ఈ భర్త, ఏమంటే నేను యాగలేను, బుద్ధి తక్కువ చేసుకున్నాను, వాళ్ళు అబద్ధాలు చేశారు నన్ను, ఆయన్ని, ఈమెమో బుద్ధిమంతురాలు. ఏమంటే నువ్వు కూడా మగవాడితో సమానంగా కూర్చొని తాగుతున్నావే, నీకు బుద్ధి లేదా? అతనికి సరే బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? ఆడ మనిషి కదా, నీకు తాగుడు అవసరమా? తాగుబోతులు పరలోక రాజ్యములో ప్రవేశించలేరని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. తాగి అనేక మంది జీవితాలు పాడై 100 సంవత్సరాలు బతికేవాడు 40 సంవత్సరాలుగా చచ్చి పెడుతున్నారు. కారణం ఏంటి? కిడ్నీలు చెడిపోతున్నాయి, లివర్లు చెడిపోతున్నాయి. తాగి 1 కొరింథీయులు 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యము వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన,
విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనము గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోపులైన, తాగుబోతులైన, దూషకులైన, దోచుకొనివారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. ఉందండి. తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసు. దేవుడి దగ్గర పోతారా వీళ్ళు? ఏమండి అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని అనుసరించి నీవు నడుచుకోవాలి. సత్యం నేను స్వతంత్రంగా చేస్తుంది. బైబిల్ చెప్తుంది, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అటువలే దేవుడు యేసు ప్రభు సంఘమును ప్రేమించి అది ముడతయ్యను, మచ్చయ్యను, కళంకమని లేనటువంటిదిగా ఉండాలని సంఘము కొరకు తన ప్రాణాన్ని ఆయన దారపోసుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడగలుగుతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, 22 ఎఫెసీ 5:22 స్త్రీలారా ప్రభువునకు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సునలాగున పురుషుడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడతయైనను, అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోనేను. అదండి, సంఘము కొరకు యేసుక్రీస్తు ఏం చేశాడు? తన ప్రాణాన్ని అప్పగించుకొనేను. ఏమంటే ప్రాణాన్ని సంఘం కొరకు ఆయన అప్పగించుకున్నాడు. యేసు ప్రభు మన కొరకు ఆయన ప్రాణాన్ని అప్పచెప్పుకున్నాడు. అందుకే ఆయన సత్యమైనటువంటి యేసు ప్రభు. సత్యము. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటామండి. చూడండి, 12వ అధ్యాయము 32వ వచనం నుండి మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డది అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడు. చూసండి, సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. హృదయమందు నిండియుడు దానిని బట్టి నోరు మాట్లాడదు కదా. అక్కడ కాగండి, ఏమంటున్నాడు? సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు. ఏమంటే మీరు చెడ్డోళ్ళు చెడ్డ మాటలే మాట్లాడతారు. మంచి మాటలు ఎలా వస్తాయి నీ నోట్లో నుంచి? మంచివాడైతే మంచి మాటలు వస్తాయి నోట్లో నుంచి. మీరు చెడ్డోళ్ళు కాబట్టి మీ చెడ్డ మాటలే మీ నోట్లో నుంచి వస్తున్నాయి. చెడ్డ మాటలు వస్తున్నాయి. చెడ్డ మాటలు రావచ్చండి దేవుని బిడ్డలకి? రాకూడదు. వస్తున్నాయి అంటున్నాడు యేసు ప్రభు చెప్తున్నాడు. సర్ప సంతానమా మీరు చెడ్డవారేయండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడు. నీ హృదయంలో ఏదైతే ఉందో అదే నువ్వు మాట్లాడతావు. ఈ యొక్క కాడికి పోయి ఆ యొక్క మీద సాడీలు చెప్తావు, ఆ యొక్క కాడికి పోయి ఈ యొక్క మీద సాడీలు చెప్తావు, వాళ్ళిద్దరికి కానీకుండా చేస్తావు, జుట్లు మూడేసుకుని కొట్లాడుకుని తగాదాలు వేసుకునేటట్టు చేస్తావు. మంచివాళ్ళ
ఏమంటే మంచోడు చేసే పనులు కదా, చెడ్డోళ్ళు చేసే పనులు. అర్థమవుతుందా? చూడండి ఏం చెప్తున్నాడు. హృదయం అందు నిండి ఉండే దానిని బట్టి నోరు మాట్లాడును కదా. 35 సజ్జనుడు తన మంచి తన నీతిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ తన నీతిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. ఏం చేయాలంట? నువ్వు మాట్లాడే ప్రతి మాటల గురించి నువ్వు లెక్క చెప్పాలి దేవుడికి. ఏమండి ఏం చేయాలంటమా? నీవు మాట్లాడే ప్రతి మాట, కొంతమంది నోరు తెలిసి అబద్ధాలే, సత్యం చెప్పరు. అదే వాళ్ళకి సులభం, సునాయాసంగా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? వీటన్నిటిని గురించి ఏం చేయాలా? దేవుడి దగ్గర లెక్క చెప్పాలండి. అన్యులైతే వాళ్ళకి చలమణి, వాళ్ళు ఎన్ని మోసాలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంతమంది నోళ్ళు కొట్టినా ఏమంటే చాలా మంది అయిపోతారు. ఎందుకని? వాళ్ళు తీరా పోయేటప్పుడు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు నరకానికి, అగ్నిగుండంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి చాలా మంది అవుతుంది. అది దేవుని బిడ్డలకి ఇది తగదు. పొలంలో చేసే వాళ్ళకి తగదు, ప్రార్థన చేసే వాళ్ళకి తగదు, వాక్యం చదివే వాళ్ళకి తగదు. అర్థమవుతుందా? ఇష్టానుసారంగా మాటలు, ఇష్టానుసారమైన మాటలు. చూడండి, మళ్ళా చదువుతాను అన్నమాట. నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండదు. నువ్వేం మాట్లాడుతున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు యూతో మాట్లాడుతున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. చిన్న పెద్ద గురువు దైవం గురించి నువ్వు ఒంట్లో భయపడి వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఏదో నోరుండదు అని చెప్పి ఇష్ట ప్రకారం మాట్లాడకూడదు. నోరుంది కదని చెప్పేసి అబద్ధాలు మాట్లాడకూడదు. నోరుందని చావే చెప్పకూడదు. ఏమంటే అంటే ఆడ మాటలు వీళ్ళకి చెప్పి, వీళ్ళ మాటలు ఆడకి చెప్పి, జుట్లు మూడేసుకునేట్టు చేసి అని నవ్వుకునే వాళ్ళు లేకుండా వాళ్ళ లోకంలో. ఏమంటే ఊరికే రాయిలా భక్తుల పాట, దేవుని బిడ్డ పాట రాసింది. జగడాలో పెట్టక చిన్నమ్మ, చిచ్చు పెట్టకే పెద్దమ్మ. ఏమంటే నోరు మంచిదైతే ఊరు మంచిది. ఏమంటే నోరు మంచిదైతే ఊరు మంచిదండి. ఎవరైనా జారపడతారు నోరు మంచిదైతే. చదవండి తర్వాత ఏం చెప్తున్నాడు. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నేను మాట్లాడే ప్రతి మాట, లోకం నుండి ప్రజలు మాట్లాడే ప్రతి మాట ఏం జరుగుతుంది? దేవుని సన్నిధిలో ఏం చేయాలా? లెక్క చెప్పాలి. అంతేగాని ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, ఆడ మాటలు వీళ్ళకి చెప్పి, వాళ్ళకి కానికుండా చేసి, మనసులో విరోధ భావాలు రేపి మంచిది అనుకుంటున్నారు చాలా మంది. అది చాలా చెడ్డది. అది నీకే చెరుపు. అది నీకే చెరుపు. అంటే మీకంటే మీరు కాదు, మీరు చాలా మంచివాళ్ళు. అంటే మీరు కాదు, చెప్పేవాళ్ళు. నేను చెప్పేది కాదు, యేసు ప్రభు వాక్యంలో చెప్పే మాటని నేను మీకు చెప్తున్నాను. అవునా కదా? ఉందా? ఏమా ఉందా లేదా వాక్యంలో? ఉంది. మళ్ళా జరుగుతా. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు నందుదువు. నీ మాటను బట్టే మంచివాడు అంటారు, నీ మాటను బట్టే చెడ్డవాళ్ళని కూడా అంటారు. ప్రేమల దేవుడిలాగా. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది. యాకోబు రాసిన పత్రికలో చెప్తాడండి. ఏమంటాడు? ఎవడైనాను దేవభక్తుడయ్యుండి అనడలా తన నోటికి కళ్ళము పెట్టుకొనక తాను భక్తి కలిగిన వాడనని అనుకుని ఎడలా వాని భక్తి వ్యర్థమైన భక్తి. చూడండి, యాకోబు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 26వ వచనం. ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకుండా తను తాను కాపాడుకోండి. ఏం చేయాలంటే నోటికి కళ్ళం పెట్టుకోవాలి. భక్తిగా జీవించే వాళ్ళు ఏం చేయాలండి? ఏమండి? నోటికి ఇప్పుడు కళ్ళం కాదు, కళ్ళెం లాంటి మాస్క్ వచ్చింది. అయినా కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఏమండి? వచ్చిందా మాస్క్? అప్పటికి ఆ మనుషులకి దోళ్ళకి తేడా లేకుండా అయిపోతా ఉంది. దానికి మూతికి పెట్టాడు, చిక్కం వేశాడు. ఇప్పుడు మన నోటికి ఏం పెట్టాడు? మాస్క్. కొంతమంది మాస్కులు వేసుకుంటే ఏ చీర కట్టినా అదే చీర, అదే జాకెట్, అదే రంగు, మాస్క్ కూడా అదే రంగు. ఈ మధ్య కాలంలో ఒక షాపులు అమ్మేది. ఏమంటే చీర జాకెట్ తో కూడా మాస్క్ కూడా అదే కలరు. ఇదేంటండి? అంటే రోగాలు తగులుకుంటే జబ్బులు వస్తాయని మాస్కులు వేసుకుంటుంటే ఇప్పుడు మాస్క్ ఎందుకు వేస్తున్నారంటే ఫ్యాషన్కి షాక్ అయిపోయింది. ఏమంటే మ్యాచింగ్, చీర జాకెట్లు కూడా మ్యాచింగ్. ఈ మధ్య కాలంలో ఆ మాస్కులు కూడా మ్యాచింగ్ వేసుకున్నారు. ఏమంటే నోటికి మాస్కులుగా చేసుకునేది. నోటికి ఏం పెట్టుకోవాలా? కళ్ళెము పెట్టుకోవాలి. కళ్ళెమో నువ్వు కళ్ళెం పెట్టుకుంటే నోరు గప్చి అంతే. ఇక నీ నోట్లో నుంచి ఏం రాకూడదు, ఏం మాట రాకూడదు. నోటికి కళ్ళెము పెట్టుకొనక నేను భక్తి పరుణ్ణు అనుకుంటే వారి భక్తి వ్యర్థమే. వ్యర్థమైన భక్తి. ఏమంటే వ్యర్థమైన భక్తి. ఇద్దరు కొళాయి ఇక్కడ కొట్లాడుకుంటున్నారంట, అక్క సిస్టర్, సువార్తమ్మ మార్తమ్మ. ఏమంటే వాళ్ళిద్దరు మందిరానికి వెళ్ళేవాళ్ళు, సువార్తమ్మ మార్తమ్మ. కొళాయి దగ్గర ఏం చేస్తున్నారు? నా బిందె ముందు అని ఆమంటది, నా బిందె ముందు అని ఏమంటది. సువార్తమ్మ అంటది, మార్తమ్మ అంటది. కాదు నాదే. ఇప్పుడు ఏం జరుగుతుంది? కొట్లాడుకునే స్థితికి వచ్చేసారు. మార్తమ్మ సువార్తమ్మ కొట్లాడుకునే స్థితికి వచ్చేసారు. ఏమండి? వాళ్ళు భయంకరంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఏమంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? వీళ్ళేందు మందిరానికి పోయేవాళ్ళు, చర్చికి పోయేవాళ్ళు ఏంటంటే ఎంత ఇదిగా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటున్నారు. ఈ లోపల పాస్టర్ గారు ఆ దారిలో వచ్చారు. పాస్టర్ గారు ఆ దారిలో వస్తున్నాడు. ఇద్దరిలో ఒకరు చూశారు, సువార్తమ్మ చూసింది పాస్టర్ గారిని. ఇంకా నా టాపిక్ మార్చేసింది. చెప్తా ఉంటే మళ్ళీ నేను అనుకుంటాడేమో, రేపు వాక్యంలో చెప్తాడేమో నా గురించి అనుకొని ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అన్నారు. సువార్తమ్మ ఏమన్నదంటే ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు ఉన్నది. ఈమె ఏం చేసింది? ఈమెంత ఇదిగా లేదు కదా. ఈమె కూడా ఏమన్నది? మీ అమ్మే ప్రైజ్ ది లార్డ్, మీ నాయనే ప్రైజ్ ది లార్డ్, మీ అక్కే ప్రైజ్ ది లార్డ్, మీ తమ్ముడే ప్రైజ్ లార్డ్, మీ ఇంట్లో అంతా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి తిట్టేసింది. అంటే ప్రైజ్ ది లార్డ్ అనేది అదొక తిట్టు అనుకున్నది ఆయన. కానీ అంత ఆత్మీయ జీవితంలో ఎదగలేదు పాపం. బైబిల్ కూడా చదవదేమో. ఏమన్నది? పాస్టర్ గారిని చూసి ఈమె ప్రైజ్ ది లార్డ్ అన్నది. ఇదొక తిట్టు కావాలని చెప్పి ఆమె ఏం చేసింది? అందరికి ప్రైజ్ లాడే. నీ అన్న ప్రైజ్ లాడే, నీ నాయన ప్రైజ్ లాడే, మీ అక్క ప్రైజ్ లాడే, మీ ఇంట్లో అంతా ప్రైజ్ లాడే అని చెప్పి పాపం. పాస్టర్ గారికి నాకు కదా ప్రైజ్ లాడ్ చెప్పాలా? ఆమెకి చెప్తుంది మీ అమ్మ ప్రైజ్ లాడ్ అంటది, మీ నాయన ప్రైజ్ లాడ్. ఏమండి? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. నువ్వేం మాట్లాడుతున్నావు? నోటికి కళ్ళెము పెట్టుకొనక భక్తి గలవాడు నన్ను అనుకునేట నీ భక్తి వ్యర్థమైన భక్తి. తర్వాత ఏం చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో
మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట 36. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసింది. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదు, నీ మాటను బట్టియే అపరాధి అని తీర్పు నందుదు. నీ నోరే అదుపులో ఉంచుకోవాలి. ఏమంటే నోటిని ఏం చేసుకోవాలా? అదుపులో ఉంచుకోవాలి. నీ నోట్లో నుంచి వ్యతిరేకమైనటువంటి దుర్భాషలు రాకూడదు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవాలని కానీ మీ నోటిలో బూతులైనను, పోకిరి చేష్టలైనను, పోకిరి మాటలను, సరసోక్తులైనను రాకూడదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాయి అవన్నీ కూడా. ఏం మాట్లాడుతున్నావు? నోటిని జాగ్రత్తగా పెట్టుకో. సత్యం మాట్లాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. ఏమండి చూడండి, 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం సత్యమును గురించినటువంటి విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టాడు. ప్రియులారా చూడండి 4వ వచనము. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచుండుట కనుగొని బహుగా సంతోషించున్నాను. ఏమండి ఏం చెప్తున్నాడు? నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొని కనుగొని బహుగా సంతోషించున్నాను. నీ పిల్లలు ఏమండి? అబ్బాయి 1వ వచనం చెప్తాడు చూడండి. పెద్దనైన నేను ఏర్పరచబడినదైనా అమ్మగారికి ఆమె పిల్లలకు శోభమని చెప్పి రాయినది. నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండే సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాం. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నారని ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు. నీ పిల్లలు ఏమండి? నీ పిల్లలు ఎలాగున్నారంటే సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని నేను విని బహుగా సంతోషిస్తున్నాను. నీ పిల్లలు ఏమండి? మన పిల్లలు ఎలాగున్నారు? మన పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా? నేటి దినాల్లో చూస్తే యవనస్తులు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు యవనస్తులు? సినిమా హాల్లో కూర్చొని సినిమాలు చూస్తూ ఆహాహా ఈహి అంటూ ఉన్నారు. సిగరెట్లు తాగుతున్నారు, బ్రాందీలు తాగుతున్నారు. ఏమంటే రకరకాలైనటువంటి చెడు విధానాల్లో కొనసాగుతున్నారు. కానీ ఇక్కడ ఆ తల్లి పిల్లలు ఎలాగున్నారంటే తెలుసా? నీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని విని నేను ఎంతో సంతోషించున్నానంటే బాలుడు నడవలసిన త్రావను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. చిన్నప్పుడే పిల్లల్ని దేవుని యొక్క క్రమశిక్షణలో నడిపించాలి. అది దేవుని యొక్క వాక్యం చెప్పేది. ప్రియులారా 3వ పత్రిక, ఇదే యోహాను రాసిన 3వ పత్రిక చదువుదాం. 1 నుంచి 4 వచనాలు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శోభమని చెప్పినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెను ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి
నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఏమంటే ఇక్కడ ఆ గాయకు రాసుకున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. ఏమంటే మన పిల్లలు ఎలాగున్నారండి? మన పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా? ఏమండి ఎలాగున్నారు? మన పిల్లలు ఎలాగున్నారు? ఎలాగున్నారు మన పిల్లలు? సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా? లేకపోతే అసత్యంలో ఉన్నారా? బిడ్డల్ని ప్రభు యొక్క శిక్షలో వాళ్ళని పెంచాలి. అర్థమవుతుందా? బిడ్డల్ని ఎలా పెంచాలండి? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఎఫెసీ పత్రికలు అనుకుంటాను 6వ అధ్యాయంలోను 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తండ్రులు చెప్తున్నారు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అర్థమవుతుందా? ఎలాగ పెంచాలి? ఎలా పెంచాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవుని యొక్క వాక్యం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. యేసు, నీవు అన్నట్టు నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. అర్థమవుతుందా? దేవుని మాట వింటాడు. సత్య సంబంధమైన వాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట వింటాడు. అంటే దేవుని మాట వింటాడు. దేవుని మాట వింటే ఏమిటి లాభము? ఏమండి? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పాను. అంటే యేసు ప్రభు మాట వింటే ఏం జరుగుతుంది? నిత్య జీవం. వారికి మరణం లేదు, వారికి తీర్పు లేదు, వారికి నిత్య జీవం. యేసు ప్రభు మాట వింటే నిత్య జీవం కలుగుతుంది. నిత్య జీవం. మన ఆత్మ చనిపోయినా కూడా మన ఆత్మ ఎప్పుడూ జీవిస్తూనే ఉంటుంది. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తే ఆయన మాట వింటే ఏం జరుగుతుందో. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం ముగించేస్తున్నా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును.
ఏం చేస్తాడంట దేవుడు? హెచ్చిస్తాడు. నువ్వు తలగా ఉంటావు కానీ నువ్వు తోకగా ఉండవు. ఈ ఇతరులకు ఆ అధ్యాయం అంతా కూడా చదివితే నువ్వు ఇతరులకు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు నువ్వు చెయ్యవు. ఎందుకని? నువ్వు ఆయన మాట వింటే ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఏమండి చూడండి, ఆయన ఏం చేస్తాడంట? 2వ వచనం 28:2, నీవు నీ దేవుడు నీ యెహోవా మాట విని యెడల ఈ దీవెనలు నీవు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, దుక్కుటెత్తలు, నీ గోనె పట్టం, గొర్రె మేకల మందలు దీవింపబడును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. 12వ వచనం చూడండి. 12వ వచనం, యెహోవా వర్షము దాని కాలమును కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. చాలు, నువ్వు అప్పిస్తావు గాని నువ్వు అప్పు చేయవు. ఎందుకు అప్పు చేస్తున్నావు అంటే నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించలేదు కాబట్టి, నీ సొంత తలంపులు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాన్ని బట్టి నువ్వు అనుసరించి నడుచుకుంటున్నావు కాబట్టి నువ్వు అప్పు చేస్తున్నావు. ఏమండి చూడండి, తొమ్మిదవ వచనం చూడండి. అక్కడేమంటాడు? నీవు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని యెడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించెను. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ఏమంటే నిన్ను చూసి ప్రజలు ఏం చేయాలా? భయపడతారు. ఎందుకని? ఎందుకని? దేవుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థనా పరులు. ఏమంటే వాళ్ళతో పని కదయ్యా, వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ప్రార్థన చేస్తారయ్యా మన గురించి, మనం నాశనం అయిపోవాలని వాళ్ళు ప్రార్థన చేస్తారయ్యా. అయ్యా వాళ్ళు తోచోళ్ళకి పోకూడదయ్యా. ఏమంటే వాళ్ళు ప్రార్థన చేస్తారంటే ఏమని? వాళ్ళు అట్ట అయిపోవాలి ప్రభా, వీళ్ళు ఎట్ట అయిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి ప్రభా. ఏమంటే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. కానీ ప్రార్థన చేయని వాళ్ళు ఏం చేస్తారు? 10 మందిని వేసుకుని వెంటపోతారు. రాండ్రా వాళ్ళ మనం చేసుకుంటాం. ఏమంటే బట్టి పనులు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తావా, వాళ్ళు నా మీదకి వస్తున్నారయ్యా, వాళ్ళని నువ్వే చూసుకోయా. వీళ్ళేం చేస్తారు? 100 మందిని తెలుసుకుని పోతారు. బైబిల్లో ఉండే మాటలు చెప్తాను నీకు. గుర్రాలు రథాలన్నీ వేసుకుని పోయినారంట శత్రు సైన్యం యెహోషాపాతు మీదకి. ఏమంటే యెహోషాపాతు మీదకి 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం అనుకుంటాను. యెహోషాపాతు రాజు మీదకి సైన్యము, గుర్రాలు, రథాలు, సైన్యం అంతా వచ్చేసి అక్కడ ఒక చోట్లో ఉన్నారంట. ఒక ఆయన వచ్చి చెప్పేసాడు ఆయనకి, అయ్యా నీ మీదకి ఆ శత్రు సైన్యం అంతా కూడా వచ్చేసింది, కాబట్టి నువ్వేం చేయాలంటే జాగ్రత్త పడన్నాడంట. ఆయన యామారిపోయినాడు ఆయన ముందుగానే. ఏమంటే చూడండి, అయితే రెఫరెన్స్ చెప్పండి. 2వ దినవృత్తాంతములు 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనం. ఒక రెఫరెన్స్ చూడండి. యెహోషాపాతు
20వ అధ్యాయము 2వ దినవృత్తాంతము 20 అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో యెహోషాపాతు మీదకి కొంతమంది వచ్చారు, శత్రువులు. 3వ వచనం మొదటి నుంచి చదువు. ఇది అయిన తర్వాత మోయాబీయులను మోయానీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతుకి మీదకు వచ్చి, అంతలో కొందరు వచ్చి సముద్రం నుండి శిలను తట్టు చూచి నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించము, వారు హస్సోను తామారు అని ఏన్గేతులో ఉన్నారని యెహోషాపాతునికి తెలియజేసింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినమాచరింపను చాటింపుగా. ఈయన ఒక రాజు. యెహోషాపాతు ఎవరండి? ఆయన ఒక రాజు. ఆ రాజు మీదకి శత్రు సైన్యం అంతా కూడా యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వాళ్ళని చంపేసి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని వచ్చారు. ఈ లోపల ఒక ఆయన ఏం చేశాడు? వచ్చి, అయ్యా యెహోషాపాతు రాజా, నీ మీదకి సైన్యం అంతా వచ్చేస్తున్నారు, అక్కడ జాగ్రత్త పడేలా. ఈయన ఏం చేశాడు? ఈయన అందరిని పిలిచి ఉపవాస దినం ప్రార్థన చేస్తాం రండి మనం అన్నాడు. సైన్యాన్ని సమకూర్చుకోవాలా యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన చేస్తాం రండి అన్నాడు. అందరు వచ్చారు, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారంటే 12వ వచనం, మా దేవ, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయటం మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యోధా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి, అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడు ఆసాపు సంతతి వాడును లేవీయుడకు యెహీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగో ప్రకటించెను, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడికుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించెను. ఎవరంటే ఏం చేశారు వాళ్ళు? ఉపవాసులు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసే వాళ్ళలో ఒకరి మీదకి దేవుడు దిగాడు. దేవుని ఆత్మ దిగి వచ్చి మాట్లాడుతుంది, యెహోషాపాతు రాజా, మీరు భయపడబాకండి, జడిబాకండి, మీరు కాదు యుద్ధం చేసేది, వాళ్ళతో యుద్ధము నేనే చేస్తా. ఏమంటే వాళ్ళు కత్తులు కటారులు అన్ని తీసుకొచ్చారు. ఏమంటే ఇక్కడ ఏం జరిగింది? ఎవరు చెప్తున్నారు? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యుద్ధము మీరు కాదు, ఓ యెహోషాపాతు రాజా, మీరు కాదు, యుద్ధం చేసేది నేను చేస్తా వాడితో యుద్ధం, మీరు యుద్ధ పంతులు తీర్చిపెట్టండి అన్నాడు. అంతే. ఈ తర్వాత ఇక్కడ జరిగిన విషయాలు చూడండి. వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళ కోళ్ళ పడిపోయిందంట తొగు. ఎవరికి పడిపోయింది తొగు? ఎవరైతే కొట్టేదానికి వచ్చారో వాళ్ళ కోళ్ళకి తొగు పడిపోయి వాళ్ళ దగ్గర ఉండే కత్తులు తీసుకొని ఓళ్ళలో పొడుచుకొని ఓళ్ళలో చచ్చిపోయారంట. ఇక్కడ చూడాలి 21. మరియు అతడు జనులను హెచ్చరింపజేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచిరి. వారు పరిశుద్ధాలంకారులు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను షేయరు వాసుల మీదను మాటు గాండ్రను పెట్టెను కనుక వారు హతులైరి. ఎవరు పెట్టాడంట? దేవుడు. మాటుగాండ్రు. మాటుగాండ్రు అంటే దేవుని సైన్యం. మాటుగాండ్రు పెట్టారంట దేవుడు. ఏం చేశారు తర్వాత?
గనుక వారు హద్దులైరి 23 అమ్మోనీయులను మోయాబీయులను షేరు మన నివాసం బొత్తిగా చంపి నిర్మూలం చేయవాలని పొంచి ఉండి వారి మీద పడి వారి ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. ఏం చేశారు? వాళ్ళగా పడలేదంట, వాళ్ళలో పుడుచుకున్నారు, వాళ్ళలో చచ్చిపోయారంట. ఏమండి ఇదేమన్యాయం ఇది? ఎవరు వాళ్ళతో యుద్ధం చేసేది? ఎవరు వాళ్ళతో యుద్ధం చేసేది? దేవుడే వాళ్ళతో యుద్ధం. కనుక దేవుని బిడ్డలమైనటువంటి వారితో వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళతో యుద్ధం చేస్తాడు. అదండి, మీరు ఇంటికి పోయి చదువుకోండి. ఇది దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనతో యుద్ధం చేసే వాళ్ళతో ఆయన యుద్ధం చేస్తాడు. ఏమండి, మనతో యుద్ధం చేసే వాళ్ళ మీదకి ఆయన యుద్ధం చేస్తాడంట. అది యుద్ధం మీరు కాదు, మీరు యుద్ధం చేయకూడదు, నేను చేస్తా అంటున్నాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి, ముగించుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎవరికి వాళ్ళు దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు బిడ్డలని చెప్పుకునే వాళ్ళకి ఎలాంటి శిక్ష విధి ఉండదు. ఏమండి, కనుక మనం ఎలా నడుచుకోవాలండి? సత్యమును అనుసరించి మనం నడుచుకోవాలి. సత్యము మనల్ని ఏం చేస్తుంది? సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తుందండి. కాబట్టి నీవు ఆయన మాట విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చేయవు. అర్థమవుతుందా? మోకరించండి. ఇందాక ఎవరైతే ఆరాధన చేయలేదో వాళ్ళు ఆరాధన చేయండి. ఏమండి, ఇందాక చేయనోడు ఇప్పుడు స్థితి ఆరాధన చేయండి. ప్రభు శరీరంలో మనం దైవం తండ్రి మీ వందనాలు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఎత్తబడిన వాక్యానికి నీరు గట్టి ఫలింప చేస్తున్నామని మహిమ తెచ్చుకోండి. నేను మేమందరం కూడా సత్యమును అనుసరించి నడుచుకునేటట్లు సహాయం దయచింది ప్రభా. సత్యమునకు విధేయులైపు సహాయం దయచు. నోటికి కడుము పెట్టుకునే వారుగా ఉండగట్టు సహాయం దయచేయండి. నేను ఎందుకంటే నోటితో ఏదైతే మాట్లాడతారో దాన్ని బట్టి మరి తీర్పు పొందుతారు అని మీ వాక్యంలో రాయించి పెట్టిన మాటలు నాయన. ఇదిగో నా తండ్రి, చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించుకున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం. ఈ యొక్క నా తండ్రి లైవ్ ప్రోగ్రాంలో ఎంతమంది అయితే వాక్యాన్ని చూస్తున్నారో వారందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, వారితో తీర్చండి. అయ్యా, వాడు కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకునేటట్టు సహాయం, వారు కూడా ఆశీర్వదించి బిడ్డలుగా ఉండగలిగినట్లు సహాయం దయచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.